బూరెలు నాకైతే పెళ్ళి కాకముందు అస్సలు రావండి. పెళ్ళయ్యాక మా హస్బెండ్ అడిగితే చేయాలనిపించినా నాకైతే ఇవి చేయడం రాదు. సో చూసి నేర్చుకున్నా అనమాట. ఇంకా బూరెల కోసం నేనైతే పొద్దున్నే శనగపప్పు నానబెట్టేసి ఉడకబెట్టి నేనైతే పంచదార యాడ్ చేశాను. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇలాచి, జాజికాయ, కాస్త షుగర్ వేసి మిక్సీ పట్టిన పౌడర్ వేశాను. టేస్ట్ కోసం ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇంకా ఆ పూర్ణాన్ని పక్కన పెట్టేసుకొని గోధుమ పిండి, మైదా పిండి తీసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకున్నాను అనమాట. ఇంకా ఈ పూర్ణం బ్యాటర్ని అందులో ఫిల్ చేసేసి లడ్డులాగా చేసి నేనైతే కొంచెం చేతికి ఆయిల్ రాసి ఇక్కడ ప్రెస్ చేశాను అనమాట. ఇంకా మీ దగ్గర ప్రెస్సర్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా చేత్తోనే ఇలా ప్రెస్ చేసా. సో రౌండ్గా బూరె చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. సో ఇంకా పక్కన పెనం పెట్టేసుకున్నాను నేను స్టవ్ మీద. ఈ మనం ప్రెస్ చేసిన బూరెని వేసుకొని నేనైతే కాస్త ఆయిల్ వేసి ఫ్రై చేసా. మీకు ఇష్టమైతే గీ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే పైనుండి గీ వేసుకున్నాను. ఇంకా రుచి అమృతం అనమాట. ఇట్లా నోట్లో వేస్తే కరిగిపోతుంది బూరె. సో మేమైతే బూరె భక్షాలు అంటాము. ఇంకా పోలేలు అని కూడా విన్నాను, పూర్ణం పోలేలు అంటారు కదా. ఇంకా మీరేమంటారు వీటిని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.